దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము నుండి 11వ వచనము వరకు నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతని నెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషనని నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ఇది దేవుని వాక్యం. ఇవాళ రెండవ సంఘపు దూతకు వ్రాయిచున్నటువంటి సంగతిని గురించి మనం ధ్యానం చేయించు ఉన్నాం. స్ముర్నలో ఉన్నటువంటి సంఘపు దూతకు ప్రభు రాస్తూ అంటున్నాడు: మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఈ స్ముర్నలో ఉన్న సంఘము ఒక స్థానిక సంఘం. ఆ సంఘాన్ని చూసుకుంటున్నటువంటి ఒక దూత ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు. అక్కడ సంఘం అది ఒక ప్రాంతానికి చెందిన సంఘం. రెండవది, స్ముర్నలో ఉన్న సంఘం ఒక యుగానికి చెందిన సంఘం. అంటే 7 యుగాలలో నోవహు యుగమునకు చెందినటువంటి లేక జల యుగమునకు చెందినటువంటి సంఘము. అటువలే ఇప్పుడున్న వర్తమాన కాలంలో ఉన్న సంఘమునకు కూడా ఇది మాదిరిగా, దృష్టాంతంగా, ఆదర్శంగా నిలబడుతుంది. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: మొదటివాడును కడపటివాడునై ఉండి. ఇక్కడ ప్రతి సంఘానికి కూడా ఆ దూతకి రాస్తూ ఉన్నప్పుడు ఒక్కో బిరుదు పరిశుద్ధాత్మ దేవుడు వాడడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ బిరుదు వాడుతున్నాడంటే మొదటివాడును కడపటివాడునై ఉండి. అంటే ఈ లేఖ రాస్తున్న ఈయన ఎవరు అంటే మొదటివాడు కడపటివాడు. ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్. మొదటివాడు అనే మాటకు అర్థం ఏమొస్తుందంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనతోనే అన్నీ ప్రారంభమయ్యాయి. ఆయనకు ముందు ఏదీ లేదో. కనిపించేవన్నీ, దృశ్యమైనవన్నీ కూడా ఆయనతో మొదలైనవే. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఈ విషయాన్ని మనం మరి ఒక చోట కొలస్సీలకు రాసిన పత్రికలో చూడగలం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం: ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే ముందు ఉన్నాడు. జీవముతో కూడిన శక్తిగల శబ్దమై అనాది కాలములు అనగా కాలమునకు సమయమునకు ఏ మాత్రం పరిమితి చెందని ఒక నిత్యత్వం అది. దానిని మనం అనాది కాలం అంటున్నాము. అంటే సృష్టి ఆరంభమునకు ముందే ఉన్న ఆ స్థితి. అప్పుడు దేవుడు తాను ఒక్కడే ఉండి ఏ రూపము లేనివాడై, దేవుడికి ఏ రూపము లేదు. గాలికి ఏదైనా రూపం ఉందా?
ఏ రూపమునైనా చేసి ఇది గాలి అని మనం చూపించగలమా? అటువలనే దేవునికి కూడా ఏ రూపము లేదు. ఏ నరుడును ఆయనను ఎప్పుడో చూడలేదు. దేవుడే తనను తాను యేసుక్రీస్తు వారి ద్వారా మనకు బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందే దేవత్వం యొక్క సకల పరిపూర్ణత వసించి ఉంది. దేవుణ్ణి మనం ఎలా చూడగలమంటే యేసుక్రీస్తు ప్రభు వారిగా మనం చూడగలం. అటువంటి రూపము లేని దేవుడు అనాది కాలంలో ఆయన ఒక్కడిగా ఉండి తాను ఒక్కడిగా ఉండుట ఏమాత్రము కూడా మంచిది కాదని దేవుడు యోచించి ఒక వ్యక్తిని రాజుని మనం ఎప్పుడు పిలవగలుగుతాం? అతనికి రాజ్యం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి, అతను పరిపాలించాడు, అప్పుడే రాజు అవుతాడు. రాజ్యం లేకుండా, పరిపాలన లేకుండా తాను ఒక్కడే ఉంటే అతడు రాజు ఎలా అవుతాడు? ఆలోచించండి ప్రియులారా. అలాగే ఆయన సర్వశక్తిగల దేవుడు. ఆయన ప్రాముఖ్యంగా 12 ఉన్నతమైనటువంటి ప్రత్యేకమైన గుణలక్షణాలు, అంటే ఇక ఎవరికి ఉండవు అవి. ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ మరెవ్వరికి లేవు. అటువంటి 12 ఉన్నతమైనటువంటి గుణలక్షణములు కలిగి ఉన్నవాడు. అవన్నీ ఎగ్జిబిట్ చేయాలి, అవన్నీ ఇతరులకు తెలియాలి. అప్పుడే ఆయనకు మహిమ వస్తుంది. ఆ ఉద్దేశంతో దేవుడు సర్వ సృష్టిని సృజించాడు. సో ఆ రూపం లేని దేవుడు ఆయన ఒక్కడిగా ఉండలేక సహవాస జీవి కనుక ఈ సృష్టిని చేసి అందులో మొదట దేవదూతలను చేసి ఆ తర్వాత అవి పాడైపోయినప్పుడు మరలా తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుణ్ణి చేసి ఆయన ఆ నరుడితో ఆనందించడం ప్రారంభించాడు. అయితే ఆ ఆనందాన్ని కూడా శత్రువు దాక్కకుండా చేస్తే దేవుడే స్వయంగా శరీరధారికి లోకానికి వచ్చి ఈ మానవుని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఇక ఎన్నటికీ మానవుణ్ణి దేవుడి నుండి దుష్టుడు వేరు చేయలేడు. దేవుడు తన ఆత్మతో ఆయన బిడ్డలను ముద్రించాడు. సో మొదటివాడంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆ రూపము లేని దేవుడు జీవముతో కూడిన శక్తిగల శబ్దమై ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో శబ్దం ఉంది. ఆ జీవముతో కూడిన శక్తిగల ఆ శబ్దమే ఆ అనాది దైవము. సర్వ సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త ఆయనే మొదటివాడు. ఆయనకు ముందెవరు లేరు. ఆయనతో ప్రారంభమైంది అనేది అర్థం. అంతేకాదు, మొదటివాడు అనే మాటకి మరొక నిర్వచనం కూడా ఏంటంటే సమస్తమునకు ఆధారం, అన్నిటికీ మూలం, అన్నిటికీ ఉనికి పట్టు, సమస్తమునకు కేంద్రం ఆయన అనేటువంటి అర్థం కూడా వస్తుంది. కాబట్టి అన్నిటికీ ముందుగా ఉన్నవాడనైనా, సమస్తమునకు ఆధారభూతుడనైనా, అన్నిటినీ కలగచేసిన సమస్తమునకు మూలమై ఉన్నటువంటి ఉనికి పట్టునై ఉన్న నేను చెప్పు సంగతులేమనగా, రెండవది కడపటి వాడునై ఉండగా, ఐ ఆమ్ ద లాస్ట్. ప్రకటన 22:13 అంటే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటివాడిని కడపటివాడిని అంటే సంఖ్యాపరంగా ఫస్ట్ అండ్ లాస్ట్. ఐ ఆమ్ ది ఫస్ట్, నేనే మొదలు, ఐ ఆమ్ ద లాస్ట్. కానీ అక్షరపరంగా మనం చూస్తే ఆల్ఫా అండ్ ఒమేగా అంటే మొదటి అక్షరం చివరి అక్షరం. ఆరంభము నేనే, అంతము నేనే, మొదలుపెట్టింది నేనే, ముగించేది నేనే, నేనే అని అనుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వాధికారి, సకల హక్కులు ఆయనకున్నాయి. నేను అని అనుటకు మరి ఎవరికి అధికారం లేదు. దేవునికి ఒక్కనికే ఆ అధికారం ఉంది. అది ఆయన యొక్క ఘనత, అది ఆయన యొక్క రైట్, వెరీ సెక్యూర్డ్ రైట్. ఆ దేవునికి మాత్రం ఉంది. అలా చెప్పాలని సాతాను చూసింది. నేను అని మనసు వచ్చినప్పుడు అది పడద్రోయబడింది. దాని అంతము నిత్య శూన్యమే. అదే మనస్తత్వంతో నీవు నేను కనుకుంటే
ఆయనే మొదటివాడు, అనగా ఆయనే ముందర ఉన్నాడో ఆయనను బట్టియే అంతయు కలిగింది. నన్ను పుట్టించిన వాడు కూడా ఆయనే, నాకు మూలం ఆయనే, సమస్తమునకు ఆధారం ఆయనే అని నీవు గుర్తించి నేను అనే మాట కాక ఆయన అనే మాట నీ జీవితంలో నువ్వు చెప్పగలిగితే నువ్వు ధన్యుడవు. దేవునితో కూడా నిత్యత్వం ఆనందిస్తావు. అలా కాక తన మనస్సులో చెరపబడి యథార్థతను విడిచిపెట్టిన ఆ ఆరిపోయిన దేవదూత వలె లేక కెరూబు వలె నీ ఉన్నట్లయితే నీ అంతం కూడా నిత్య శూన్యమే, ఘోర అగ్నియే. సో కడపటి వాడినంటే నేనే అన్నిటికీ ముగింపు. ఆయనకి వెలుపల ఏమీ లేదు. భక్తుడు అంటాడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయనకి వెలుపల ఏమీ లేదు. ఆకాశం మహాకాశములు పట్టజాలని ఆశ్చర్యకరుడు. ఆకాశ మహాకాశాలు ఆయన్ని పట్టలేవు. నథింగ్ కెన్ కంటైన్ హిమ్. The heavens of heavens cannot contain him. Everything is in him, not out of him. He holds everything. Nothing holds him. అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన మాటను బట్టియే సమస్తము నడుచుకొనుచు ఉన్నాయి. ప్రియులారా, ఈ మానవుడు ఇంత అభివృద్ధి చెంది ఇన్ని కనిపెట్టి తయారు చేస్తున్నాడు కదా. దేవుడు ఆకాశమును భూమిని అలాగే ఆకాశ మండలంలో మనకు కనిపిస్తున్నటువంటి అంతరిక్షాలు, ఆయా గ్రహాలు, ఉపగ్రహాలు, వాటన్నిటినీ ఏ విధంగా శూన్యంలో వేలాడదీసినో ఈ మనుషుడు అలాగున దేనినైనా ఒక ఆధారం లేకుండా వేలాడదీయగలడా? Can man make anything that can just hang up without any support, without any dependency? He shouldn't have any base. He should just hang there in the space. No, he can't do it. దేవుడు ఒక్కడే చేయగలిగాడు. అందుచేతే ఆయన మొదటివాడయ్యాడు, కడపటివాడు. అంటే ఉదాహరణకి ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ బైబిల్ ఉంది. ఇదే దేవుని యొక్క ప్రణాళిక గ్రంథం, ఇదే సృష్టి గ్రంథం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదటివాడు అంటే దేవుడు ఉన్నాడు. ఇక్కడ నేను ఈ బుక్ ఇలా ఓపెన్ చేస్తే ఈ బుక్ ఓపెన్ అవుతుంది, లేదా ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అలాగే దేవుడు మొదటివాడయుండి 7 ముద్రలో విప్పుటకు యోగ్యుడైనాడు. దేవుడే ఒక్కొక్క ముద్ర విప్పాడు. మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఇక్కడ యోహాను భక్తుడు బాగా ఏడుస్తున్నాడు. ఏమని 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరలా లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేస్తున్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆసీనుడై ఉండవాని కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడెవడని బలిష్ఠుడే ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను ఎవ్వనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకు జయము పొందెనని నాతో చెప్పెను. 7 ముద్రలు ఏమిటి? 7 కాలములు: నరయుగము, జలయుగము, ధర్మయుగము, రాచయుగము, నవయుగము, శోకయుగము, స్వర్ణయుగములు అను 7 కాలములు. ఆయన తెరిస్తేనే ఈ సృష్టి ప్రారంభం అవుతుంది, లేకపోతే అది ఎన్నటికీ ఉనికిలోకి రాదు. నేను పుస్తకం తెరిచినట్లుగా దేవుడు ఈ సృష్టి మర్మాన్ని తెరిచాడు. మొదటి ముద్ర ఆయన పేజీలు తిప్పుతున్నాడు. కాలాలు జరుగుతూ ఉన్నాయి. నరయుగం వెళ్ళింది, జలయుగం వెళ్ళింది,
ధర్మయుగం వెళ్ళింది, రాచయుగం వెళ్ళింది. ఇప్పుడు నవయుగం అనగా కృపాకాలం నడుస్తుంది. ఆ పేజీ తిరిగేస్తే శ్రమకాలం వస్తుంది, 7 సంవత్సరాలు. ఆ పేజీ తిరిగేస్తే 1000 ఏండ్ల పరిపాలనా కాలం వస్తుంది. ఆ తర్వాత కడపటి వాడను అన్నాడు చూసారా, ఇదిగో ఆయనే ఈ పుస్తకమును మూసివేస్తాడు. ఆయనే తెరిచాడు, ఆయనే ఇదిగో క్లోజ్ చేస్తాడు. ఆయన పుస్తకం ఏం చేశాడు? తెరిచాడు, దాన్ని మూసాడు. అదే అర్థం. ఈ సృష్టిని తెరిచింది నేనే, చేసింది నేనే, దానిని మరలా ఆమెన్ అని చెప్పి ముగించువాడను నేనే. మధ్యలో మనం ఎవరమండి? మధ్యలో వచ్చాము, మధ్యలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్తాం. ఇవి నీకు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా తర్వాత వచ్చినవే. పేతురు అంటాడు, పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోవును. ఈ మనుషుడు దేని మీద ఆధారపడ్డాడో, ఈ మనుషుడు దేన్ని చూసుకుని విర్రవీగుతున్నాడో, ఈ మనుషుడు దేన్ని దైవాలుగా భావించి ఆరాధిస్తున్నాడో, ఈ పంచభూతములు ఆకాశము, భూమి, అగ్ని, నీరు, వాయువులు అవన్నీ మిక్కటమైన వ్యాండ్రముతో లయమైపోతాయి. నువ్వు చూసేది ఏది ఇక నువ్వు చూడవో. మరి ఒక నూతన సృష్టిని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆయనే మొదలుపెట్టాడు, ఆయనే ముగిస్తాడు. ఈ విషయం ఆ సంఘానికి ఎందుకు చెబుతున్నాడంటే, అన్నీ నా మూలముగా కలిగాయి, మరలా అన్నిటినీ నేనే ముగించగలను. తెరిచిన వాడను నేనే, మూయివాడను నేనే. నేను వేసిన తలుపులు ఎవరు తెరవలేరో, నేను తీసిన తలుపులు ఎవరు వేయలేరు. నేనే, నేను అనువాడను, నేను ఉన్నవాడను అన్న వాడు చెబుతున్నటువంటి సంగతులు. మృతుడై, మళ్ళా తర్వాత మృతుడై నేను చనిపోయాను. ఎక్స్క్లూజివ్గా మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడని అన్నమాట ఒక్క యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రైట్, ఆయన హక్కు. మృతుడనైతిని గాని ఇదిగో నేను సజీవుడను. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. అంటే ఈ మాటనే మనం పునరుద్ధానుడనైన నేను చెప్పు సంగతులేమనగా, అందరి వలె ఆయన కూడా ఈ లోకమునకు వచ్చి మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన నలగొగట్టబడి సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినప్పుడు మనందరి కోసం, నీ కోసం, నా కోసం, నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన శిక్ష అనుభవించాడు, చనిపోయాడు. చనిపోవలసిన అవసరం ఉంది. ఆయన చనిపోకపోతే కానీ మనం బ్రతకం. ఆయన భూలోకానికి వస్తేనే కానీ మనం పరలోకం వెళ్ళలేం. ఆయన సింహాసనం దిగొస్తే కానీ మనం సింహాసనం ఎక్కలేం. ఆయన దరిద్రుడైతేనే కానీ మనం ధనవంతులం కాలేము. ఆయన రిక్తుడై అన్నిటినీ కోల్పోతేనే కానీ మనం అన్నిటినీ పొందుకోలేము. ఆయన సొగసును, ఆయన రూపమును ఆయన కోల్పోకపోతే మనకి సొగసు, మనకి రూపము రాదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే మనం ఎప్పటికీ జీవాన్ని, నిత్య జీవాన్ని సంపాదించుకోలేము. అందుచేత దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడం, 33.5 సంవత్సరాలు జీవించడం, ఆ తరువాత మంచి యవ్వన వయసులో ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మానవులందరి కొరకు చిందించడం, ఆ రక్తం నలుదిశలా వెళ్ళి ఆయన యందు విశ్వసించి వారిని అందరినీ కడిగి పరిశుద్ధపరచడం, దేవుని యందు నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా సిద్ధపరిచి నిలవబెట్టడం, ఇవన్నీ కూడా ప్రణాళికలో భాగమే. సో ఆయన మరణం దేవుని సంకల్పంలో ఒక భాగం. ఆ మరణం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరూ నిత్యము జీవించడం కూడా ఆయన ప్రణాళికలో భాగమే. అందుకే ఆయన అంటున్నాడు, మృతుడనైతిని కానీ మరలా బ్రతికినవాడు. ఈరోజు వరకు ప్రియులారా అందరూ చనిపోయిన వారే కానీ ఎవ్వరో బ్రతికిన వారు లేరు. అందుకే
ఈ బిరుదు ముఖ్యంగా ఈ వర్డ్, ఈ టైటిల్ ఏదైతే ఉందో యేసు ప్రభు వారు ఒక్కరి హక్కు. ఇట్స్ హిజ్ ఓన్ రైట్. ఇక ఎవరికి చలది మాట. నేను చనిపోయాను మీ అందరి కోసం, కానీ మరణం నన్ను బంధించలేము. అంటే ఎంత శక్తిమంతుడో! పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన ప్రభావం ఎటువంటిదో ఈ సంఘంతో ఆ దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆలోచించండి. మొదలుపెట్టేది ఆయనే, ముగించేది ఆయనే. అంతేకాదు ప్రతి మనుషుడి వలె ఆయన కూడా సమస్త మానవుల కొరకు చనిపోయాడు. కానీ భిన్నంగా ఆయన ఆది సంభూతుడై మొట్టమొదటిగా మృతుల్లో నుంచి లేచాడు. అట్టి ఆయన చెప్పు సంగతులు ఏమనగా, చూడండి, మనం ఒక విషయాన్ని చెప్పాలంటే మీకు తెలుసా ఎవరు చెప్పారో ఈ విషయం? ఆయన ఎవరో తెలుసా? చెప్పిన ఆయన ఎవరో తెలుసా? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో something and who said that something. To believe some news, to trust some news, we should know the source. Who is the source? If that is trustworthy source, we can trust that news. చెప్పే వ్యక్తి ఎవరనే దానిని బట్టి మనం నమ్మటానికి ఆ విషయంలో మ్యాటర్ ఉంటుంది. చెప్పే వ్యక్తి ఎవరనే దాన్ని బట్టి మన నమ్మకం ఆధారపడి ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఈ లేఖ రాస్తూ చెబుచున్నవాడు ఎవరో తెలుసా? మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా తిరిగి లేచినవాడు చెప్పు సంగతులేమనగా. అంటే ఒక మూలం చూపిస్తున్నాడు. నేను అని చెప్పుటకు అర్హత కలిగిన వాడు. పునరుద్ధాన బలం అంటే ఎవరో ఎదిరించలేని సమస్తమైన అధికారమును, చివరకు ఏలైనగా మరణ బలము సమస్త బలముల కంటే కూడా చాలా శక్తివంతమైంది మరణ బలము. అందుకే ఏ మనుషుడు కూడా మరణమును తప్పించుకోలేకపోతూ వచ్చాడు. మరణ బలము, అటువంటి మరణ బలమును కూడా ఆయన జయించి మరణపు ముళ్ళును విరిచి ఆయన అజేయుడే తిరిగి లేవడం ద్వారా ఇప్పుడు ఎవరి బలము ఉన్నతమైన బలమైందంటే భూమి మీద పునరుద్ధానుడైన మృతుడై మరలా బ్రతికినటువంటి వాని బలమే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైంది. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తి గలవాడు. ఆయన శక్తి మరణమును కూడా జయించినటువంటి శక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి చెబుతూ ఉన్నాడు, మీతో వినండి, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. సో ఇంతవరకు ప్రభువారి యొక్క బిరుదు, ఎలాంటి వ్యక్తి వారితో మాట్లాడుతున్నాడో విన్నాము. ఇప్పుడు సంఘం యొక్క స్థితి, సంఘం యొక్క భవిష్యత్తు గురించి ఆ లేఖలో రాయబడి ఉంది. నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును. ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా శ్రమలు పడుతున్నట్లుగా, వారు భౌతికంగా ఫిజికల్గా చాలా దీనులుగా ఉన్నట్టుగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. శ్రమ నిజమండి. ప్రియ సహోదరులారా, ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్పమంటారా మీకు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ ప్రభు అతన్ని వాటన్నిటి నుంచి విడిపించును. శ్రమలు ఎవరికి వస్తాయండి? బాధలు ఎవరికి వస్తాయి? ఇబ్బందులు ఎవరికి వస్తాయంటే నీతిగా బ్రతికేవారికి, యథార్థముగా జీవించేవారికి. అందుకే ఏం రాయబడింది? యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఎందుకు యథార్థంగా ప్రవర్తించేవాడికి ఆయన మేలు చేయాలంటే, యథార్థంగా ప్రవర్తించేవాడికి ఈ లోకం మేలు చేయదు. యథార్థంగా ప్రవర్తించేవాడు నచ్చడు. యథార్థంగా బ్రతికేటువంటి వ్యక్తికి ఈ లోకంలో చోట్లేదు. నీతికి చోట్లేదు, పరిశుద్ధతకి చోట్లేదు. మోసంగా ఉండాలి, కపటంగా ఉండాలి, యుక్తిగా నడుచుకోవాలి, తెలివిగా ఉండాలి,
జ్ఞానంగా బ్రతకాలి. ఈ విధంగా కపటముగా జీవించాలి. అటువంటి వ్యక్తులే నచ్చుతారు, అటువంటి వ్యక్తులనే ఈ మనుషులు పొగుడుతారు, అటువంటి వ్యక్తులనే ఈ మనుషులు ఆదరిస్తారు. నీతిమంతుల్ని, యథార్థవంతుల్ని, పరిశుద్ధుల్ని మనుషులు ఆదరించరు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి. అంతెందుకు మీకు ఒక విషయం చెప్పమంటారా? దేవుని వాక్యాన్ని స్వచ్ఛంగా చెబితే ఎవడో వినడు. కానీ నా తెలివి ఉపయోగించి, కొన్ని కిటుకులు ఉపయోగించి, అందంగా భాష మార్చి, శైలి మార్చి, ఆకర్షణీయంగా మాట్లాడితే వినేవారు కోకొల్లలు. కానీ అందులో పసలేదు, అందులో పసలేదు, అందులో సారం లేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఇక్కడ ఈ సంఘం చూస్తే చాలా శ్రమలు, చాలా భక్తి కలిగిన సంఘం అండి ఇది. యథార్థం, స్మిర్నలో ఉన్న సంఘము యథార్థమైన సంఘం. అయితే ఆ యథార్థమైనటువంటి సంఘంలో ఏమున్నాయట? శ్రమలు ఉన్నాయి. యథార్థత అంటే ఆ దూత, అక్కడ పనిచేస్తున్న సేవకుడు యథార్థవంతుడు, అక్కడ ఉన్న సంఘం యథార్థమైనటువంటి సంఘము. ఇలా ఉండవలసినటువంటి అవసరం ఇప్పటి వర్తమాన కాలంలో ఉన్నటువంటి మనందరికీ ఉన్నదని నేను ప్రేమతో విన్నవించుకుంటున్నాను. ప్రియులారా, నేను ధైర్యంగా చెబుతున్నాను, చాలామంది దేవుని బిడ్డలు అనబడుతున్నట్టు పిలువబడుతున్న వారిలో యథార్థత లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఎవరిష్టానుసారంగా వారు చేసుకెళ్ళిపోతున్నారు. లేఖనాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ దేవునికి కోపం తెప్పించే పనులు ఎన్నో చేస్తున్నారు. అట్టి వారి మీదకి తప్పక ఉగ్రత వస్తుంది. మనం గమనించాలి. నీతిగా నిలబడాలి. మనుషులు మనల్ని పొగడాలా? మనకు బయట పేరు రావాలా? జనాలు తండోపతండాలుగా మనల్ని వెంబడించాలా? అవి అవసరమా మనకి? లేదా యథార్థత అవసరమా? ఒక యథార్థవంతుడి దగ్గరికి వెళ్ళి, ఒక నీతిమంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడితే, అడిగితే, ఏంటయ్యా, ఏది ముఖ్యమయ్యా అని నువ్వు అడిగితే, ఒక యోబుని అడిగినా, ఒక పౌలుని అడిగినా, ఒక అబ్రహాముని అడిగినా, ఓ తిమోతిని అడిగినా, యేసుప్రభు వారి శిష్యులు ఎవరిని అడిగినా వారు ఏం చెబుతారు? అవన్నీ కాదయ్యా, జనాలు కాదు, ఐశ్వర్యం కాదు, ఈ లోకంలో పొగడతలు కాదు, మెప్పులు కాదు, గొప్పలు కాదు, యథార్థతే ముఖ్యం. ఏమీ లేకపోయినా సరే నీ యథార్థతను దేవుడు మెచ్చుతాడు. మనుషుల మెప్పు మనకెందుకండి? అవసరం లేదు. ఆలోచించండి. ఇక్కడ శ్రమలు, చాలా దీనస్థితిని, చాలా ఇబ్బందులు ఎదుర్కొండి. భక్తిగా ఉన్నారు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు అనుకోవచ్చు, అంత భక్తిగా ఉన్నప్పుడు, అంత యథార్థంగా జీవించేటప్పుడు, అంత వారు నీతిగా బ్రతికేటప్పుడు, అంత ప్రార్థనా జీవితం వారికి ఉన్నప్పుడు వారికి ఎందుకు శ్రమలు రావాలి? యాస్, వస్తాయి. దేవుడు శ్రమలతో నలుగు పెడతాడు. ఆయన శుద్ధ సువర్ణంగా బంగారాన్ని దగదగా మెరిపించడానికి ఎలాగైతే అగ్నిలో కంసాలివాడు పుటం వేస్తాడో, అదే రీతిగా ప్రియులారా, ఆయనకిష్టులైన బిడ్డలను, యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? ఆయన అగ్నిలో వారి రూపాన్ని మార్చుతూ ఉంటాడు. వారిని నలగగొడుతూ వారిని మరింత ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాడు. శ్రమలు మనల్ని బలహీనపరచవు, శ్రమలు మనల్ని బలపరుస్తాయి. కష్టం మనల్ని కృంగదీయదు. కష్టము మనలను తరువాత జరగబోయే పరిణామాల విషయంలో మనలను మనోనేత్రాలు తెరవబడి జ్ఞానవంతులుగా జీవించడానికి అది మనకు ఉపకరిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, నీ శ్రమలో నీ దరిద్రతని ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఎవరు చెప్పారండి మీరు ధనవంతులు కాదని?
నేను ధనవంతుని కాదని ఎవరు చెప్పారు? మనందరం విశ్వాసంలో ధనవంతులం. క్షయమయ్యే, నశించే, మనం విడిచిపెట్టి అది ఎవడిదగునో తెలియనటువంటి ఈ ధనం విషయంలో మనము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, అది కాదు నిజమైన ధనం. నిజమైన ధనం ఏది చెప్పండి? ఓ మనుషుడా, నిజమైన ధనం ఏదో నువ్వు చెప్పగలవా? నిజమైన ధనం ఏదో నువ్వు చెప్పగలవా మనుషుడా? నిజమైన ధనం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ. నిజమైన ధనం ఏంటంటే ఆ ఆత్మను రక్షించటానికి దిగి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమైన ధనము విశ్వాసం. మీరు విశ్వాసమందు ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఈనాడు సంఘాలు, సేవకులు అందరూ ఎటు పరిగెడుతున్నారంటే భౌతికంగా ధనవంతులుగా ఉంటారు. ఎందుకంటే ధనవంతులుగా ఉంటే వాళ్ళకు స్టేటస్ ఉంటుంది, వాళ్ళకు పేరు వస్తుంది. అది నీకు కావాలి, అది మనుషులకు కావాలి, దేవుడికి కాదు. దేవుడికి ఏం కావాలి? నీ యథార్థత చూస్తున్నాడు ఆయన, నీ నీతిని చూస్తున్నాడు ఆయన, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. కలిమిలేమితో సంబంధం లేకుండా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా, లేఖనాలకు అనుగుణంగా ఉపదేశ క్రమము చొప్పున నువ్వు బ్రతుకుతున్నావు లేదో చూస్తున్నాడు ఆయన. నువ్వు ధనవంతుడివి. మనుషులండి, మనుషులు పలానా ఆయన ధనవంతుడు, లేకపోతే పలానా వాళ్ళు పాపం చాలా పేదవారు అని మనుషులు చెబుతూ ఉంటారు కదా. నీకు వాళ్ళ సాక్ష్యం కావాలా? లేకపోతే దేవుడు అంటున్నాడు నువ్వు ధనవంతుడవు. దేవుడు చెబుతున్నాడు మనకి, మీరు ధనవంతులని. నీకు ఎవరి సాక్ష్యం కావాలి? మనుషులు ఎందుకండి మనల్ని పొగిడేది? నువ్వు ధనవంతుడు అనో, లేకపోతే ఏముంది నీకు అనో, గేలి చేసో, ఎగతాళి చేసో, మన లేని స్థితిని బట్టి మనల్ని అపహసించో, చిన్న చూపు చూసో, లేక మనకు అమాంతంగా ఒకేసారి కలిసి వచ్చినా, పెరిగినా ఆస్తి అంతస్తు మనం ఒక స్థితిలోకి, ఒక లెవెల్కి, ఒక రేంజ్కి ఎదిగిపోయినా, అటు లేనప్పుడు నీకేమీ లేదని, ఉన్నప్పుడు నీ చుట్టూ చేరి నీవింత కాదంతని ఈ పొగడతలో మనకెందుకు? నువ్వు ధనవంతుడివయ్యా, నీకేంటయ్యా అని మనుషులు మనతో అనవసరం లేదు. మనకేమీ లేనప్పుడు మనల్ని చిన్న చూపు చూడ అవసరం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు నువ్వు ధనవంతుడు అని. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ధనవంతుడు అని. దేవుడు నీతో సెలవిస్తున్నాడు నువ్వు ధనవంతురాలు అని. నాతో మాట్లాడుతున్నాడు మనం ధనవంతులమని. మనకు కావలసిన దేవుడు చెప్పాలి మనల్ని, మనం ధనవంతులమని. దేవుడు ఇవ్వాలి మన గురించి సాక్ష్యము. మనుషులు మనకి ఏం చెప్పక్కర్లేదు. మారిపోయే మనుష్యుడు, అతడి బుద్ధి మారిపోతుంది, అతడి మనసు మారిపోతుంది, అతడి బ్రతుకు మారిపోతుంది. కానీ మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు చెబుతున్నాడు నువ్వు ధనవంతుడు అని. చాలా ఈ మాట నీ జీవితానికి? నువ్వు నమ్మవా ఈ మాట? ఆ సంఘంతో అంటున్నాడు, నువ్వు చాలా శ్రమలు పడుతున్నావు, నీ దరిద్రత అంటే నీ లేమి నాకు తెలుసు, అయినా నీవు లేనిదానవు కావు, నీవు ధనవంతురాలవో. ఆ సేవకుడితో అంటున్నాడు నువ్వు ధనవంతుడవో. యాస్, దేవునికి స్తోత్రం. ఏ సీఎంకే, ఏ పిఎంకే, ఏ కుబేరుడికి లేనటువంటి ధనం నాకుంది, నీకుంది. విశ్వాసమందు ప్రియులారా, దేవుడు చెప్పాడు మనం ధనవంతులమని. మనం ఎప్పటికీ ధనవంతులమే. అంటే ఈ సంఘం యథార్థమైన సంఘమే కాదు, ధనవంతురాలైన సంఘం. ఎవరండి? ఐశ్వర్యము కలిగిన సంఘం. తాము యూదులమని చెప్పుకుని యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ప్రభు వాదారుస్తున్నాడు. ఈ స్థితి చెప్పాడు. నీవు విశ్వాసంలో ధనవంతుడు అంటున్నాడో, తరువాత నీవు ఎలాగైతే సాతాను సమాజపు వారి వలన దోషణ నేను ఎరుగుదును. మనం దూషించడానికి ఉంటారు, మన కూడానే ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు, మనల్ని దిగజార్చడానికి, మనల్ని కలవరపరచడానికి, మనల్ని తొందర పెట్టడానికి,
మనకి శ్రమ కలిగించడానికి మన చుట్టూనే ఉంటారు. బయట నుంచి ఎక్కడో రారు, నీ ఇంట్లోనే ఉంటారు, నీ సంఘంలోనే ఉంటారు, నీ సహోదరుల మధ్యలోనే ఉంటారు. నిన్ను నాశనం చేసేవాడు ఎవడో ఒకడు, దుర్బుద్ధి కలిగి ఇస్కరియోతు యూదా లాంటి వాడు, కోరాహు లాంటి వాడు ఎవడో ఒకడు ఉండకపోడు. అయితే ఆయన అంటున్నాడు, ఆ దోషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, సాతాను సమాజపు వారు, నేను ఎరుగుదును, నేను చూస్తున్నాను, చూచుచున్న దేవుడను, నువ్వు పొందబో అంటే భవిష్యత్తు, నీ భవిష్యత్తు ఏంటి, నీ స్థితి ఇది, నువ్వు ధనవంతుడు కంగారు పడద్దు, నీ భవిష్యత్తు ఏంటంటే నువ్వు ఏ శ్రమలకు భయపడకు. మేము భయపడము, ఇక మేము భయపడము, మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. భయపడొద్దు అంటున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములో శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నీకు శ్రమ రాబోతుంది. ఆయన చెప్తున్నాడు, భవిష్యత్తులో నువ్వు శ్రమలు ఎదుర్కొంటావు. ఓ 10 దినముల పాటు అంటే అక్కడ క్లియర్గా వారితో ఆ సమయం చెప్తున్నాడు, స్థానిక సంఘంతో పాటు. అలాగే 7 తలలు 10 కొమ్ముల విషయం మనం చూస్తున్నాము. ఈ లోకం మీదకి రాబోయే శ్రమలో కూడా 10 కొమ్ములు కనపడుతున్నాయి. ఇక్కడ 10 దినములు నీకు శ్రమ వచ్చిందని చెబుతున్నాడు. ప్రియమైన వారు ఆలోచించండి, శ్రమ కలుగును, శ్రమ రాదని ప్రభు చెప్పలేదు, శ్రమ వస్తుందని చెప్పాడు ఆయన. శ్రమ వస్తుంది, భయపడవద్దు, నిలబడు. యాకోబు రాసిన పత్రికలో ఏముందండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుంచి పారిపోవును. ఎదిరించండి, నిలబడండి. నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం. ధైర్యం వహించండి, మీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. శ్రమ వస్తుంది, నమ్మకముగా ఉండండి. ఏం కావాలయ్యా దేవుడికి మన నుండి, నీ నుండి, నా నుండి, మన నుండి దేవుడికి ఏం కావాలయ్యా, ఏం కావాలమ్మా మన నుండి దేవుడికి? నమ్మకముగా ఉండు. నువ్వు ధనవంతుడవు, భవిష్యత్తులో నీకు శ్రమ వస్తుంది, నమ్మకముగా ఉండు. మరణము వరకు, ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటున్నాడండి ఆయన? మరణము వరకు. ప్రాణాపాయం వచ్చినా, అక్కడ కింద ఇండెక్స్లో ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, ఈరోజు ఉన్నామా అలా? ఎక్కడున్నామండి? అంతా మారిపోయింది. ఎందుకు? రేపు పొద్దున ఆయన రాజ్యంలో, ఆయన సింహాసనం ముందు అంతా బట్టబయలవుతుంది. నా బ్రతుకు, మిగతా సేవకుల బ్రతుకులు, అందరి విశ్వాసుల బ్రతుకులు, ఎవరు ఏం చేశాం, ఎవరు ఎలా బ్రతికాం, ఎవరు ఎన్ని మోసాలు చేశారు, ఎవరు ఎన్ని కుట్రలు పన్నారు, ఎవరు ఎన్ని కుతంత్రాలు చేశారు, ఎవరు ఎంత కపటంగా, అన్నీ వస్తాయి బయటికి. అక్కడికి అందరి జీవితాలు బట్టబయలవుతాయి. కానీ ఏది ముఖ్యం చెప్పండి? ఈరోజు నేను ఎంత సంపాదించాను, నేను ఎన్ని సంఘాలు కట్టాను, నేను ఎన్ని ఆత్మలను రక్షించాను, నాకు ఎంత పేరు ప్రఖ్యాతి వచ్చింది, నేను ఎంత దూరం వెళ్ళగలిగాను, అవన్నీ దేవుడి చుట్టూ. అవన్నీ అవసరం, చేయాలి. మనం ఆసక్తి కలిగి చేయాలి. దేవుడి కోసం ఆశ కలిగి ఉండటం తప్పు కాదు, అవి చేయడం తప్పు కాదు. కానీ నమ్మకత్వం విడిచిపెట్టకుండా చేయాలి అవి. ఒక వ్యక్తి నమ్మకంగా నిలబడి ఒక స్థాయికి వెళ్ళాలంటే అది దేవుడి చేతిలో పని, కానీ మనుషుడి చేతిలోది కాదు. అడ్డదారుల్లో, దొడ్డుదారుల్లో అనేక తెలివితేటలు ఉపయోగిస్తే
చాలా వరకు ఎదగొచ్చు. దేవుడు కూడా అవకాశం ఇస్తాడు, వదిలిపెడతాడు, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఆయనకు ఒక లెక్క ఉంది, తీర్పు ఉంది, తీర్పులోకి తీసుకొస్తానని అనుకుంటాడు ఆయన. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, మరణం వరకు నమ్మకంగా. సో నేనేం చేశానో అన్నది ముఖ్యం కాదు. మొదటి స్థానంలో దేవుడు చూసేది ఏంటంటే నేను నమ్మకంగా ఉన్నాను లేదు. నేను చేసేది కొద్ది పని అయినా, నేను చేసేది గొప్ప పని అయినా ఎంత నమ్మకంగా ఉన్నా. హౌ ఫెయిత్ఫుల్ ఐ యామ్ టు హిమ్, టు హిజ్ వర్డ్. ఆయన మాటకు, ఆయన పిలుపుకు, ఆయన నడిపింపుకు. ప్రాణాపాయం వచ్చినా సరే, లేమైనా సరే, దుఃఖమైనా సరే, నిట్టూర్పైనా సరే ఎంత నమ్మకంగా ఉన్నాను నేను అనేది ప్రభు చూస్తున్నాడు. అంతవరకు అక్కడ ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీకు నేను అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఇక్కడ కూడా నువ్వు నమ్మకంగా ఉండు. ప్రియులారా, ఇవాళ నేను చెప్తున్నాను, నీకేమి లేకపోయినా పర్వాలేదు, నువ్వు సమస్తం కోల్పోయినా పర్వాలేదు. అలా జరుగుతుందని నేను ప్రిడిక్ట్ చేయట్లేదు, కానీ అవేవి లేకపోయినా మనకి పర్వాలేదు. మనం దేవునికి నమ్మకముగా ఉండాలి. ఇవాళ ఉన్నావా నువ్వు నమ్మకంగా? పరీక్షించుకో. ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం వేషం వేస్తావు? ఎవరి మెప్పు కోసం, ఎవరి ఒప్పు కోసం, ఎవరి కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు? దేవుడు నిన్ను తూకంలో వేసినప్పుడు నువ్వు నమ్మకంగా కనిపించాలి. సంఘంతో అంటున్నాడు, నమ్మకంగా ఉండు, జీవకిరీటం ఇస్తాను. ఇప్పుడు నీ స్థితి బాగుంది, నువ్వు విశ్వాసంలో ధనవంతుడిగా ఉన్నావు, అనేక శ్రమలు పడుతున్నావు, భవిష్యత్తులో కూడా కొన్ని శ్రమలు వస్తాయి, నువ్వు నమ్మకంగా ఉండు. ధైర్యపరుస్తున్నాడండి. ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. మీకు కూడా తెలుసో లేదో, యథార్థవంతులకు, నీతిమంతులకు, దేవుడి కోసం నమ్మకంగా పనిచేసే వాళ్ళని ధైర్యపరిచే వాళ్ళు ఉండరు, ఆదరించే వాళ్ళు ఉండరు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళ మీద రాళ్ళు వేసేవాళ్ళే ఉంటారు. కానీ దేవునికి స్తోత్రం, యథార్థవంతులకు ఎవరు సహాయం చేస్తారు? దేవుడు ఏ మేలు చేయకమాండు, మనుషులు చేసేది ఏంటండి మేలు? ప్రియమైన వాళ్ళారా, గెహాజీ పరిగెత్తాడు. అయ్యో నా గురువు ఎలీషా అతను ఇస్తున్న బహుమానాలను ఎందుకు వద్దన్నాడు. తన మనసుకి నెమ్మది లేదు. పరిగెత్తి, అయ్యా నా గురువు గారు కావాలన్నారు, ఎవరో ప్రవక్తల పిల్లలు వచ్చారట, అవసరంలో ఉన్నారు కాబట్టి బహుమానము ఇప్పించమని కోరాడు. గురువు ఎలీషా కాదని తృణీకరించిన ఆ వెండి బంగారాల కోసం ఆశపడి గెహాజీ పరిగెట్టి ఏం తెచ్చుకున్నాడో తెలుసా అండి? కుష్ఠరోగం. అతనికి, అతని సంతానానికి నిత్యము కుష్ఠరోగం వచ్చింది. ఇంకా తర్వాత గెహాజీ సంతానం లేదు, నిర్మూలించబడ్డారు. నిజమే, ఈరోజు కక్కుర్తిగా దుష్టత్వంతో, దుర్మార్గతతో వెళ్తే నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే గెహాజీకి పట్టిన స్థితి పడుతుంది. ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలం. ప్రియమైన వారులారా, నాటకంగానో, బూటకంగానో, మోసంగానో నేను దేవుని వాక్యాన్ని ప్రకటించను. స్వచ్ఛంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రమలు వస్తాయి, నీకు శ్రమ వస్తుంది, దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఎవరు నిన్ను ఆదరించట్లేదు, ఎవరు నీ పక్షంగా నిలబడలేదు, అందరూ నిన్ను విడిచిపెట్టారా? విడిచిపెట్టనివ్వండి. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా? ఈరోజు ఒక తెగులు భూమి మీద సంచరిస్తుంది, ఎవరైనా ఏమైనా చేయగలుగుతున్నారండి దానికి? కనీసం నీకు మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా లేడు. ఎందుకంటే మంచినీళ్ళు ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చిన ఒకవేళ అది వారికి సంక్రమిస్తుందేమో, వ్యాపిస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు. నిన్ను అందరూ విడిచిపెట్టారు. ఎస్, ఎప్పటికైనా మనం మనుషుల చేత, లోకం చేత విడిచిపెట్టబడవలసిన వాళ్ళమే. ఒకవేళ వాళ్ళు మనల్ని ఎంత హత్తుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళందరినీ మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఒంటరితనమును మనం ఎన్నడూ కూడా విసర్జించలేనిది. అది ఏదో ఓ సమయంలో, ఎప్పుడు కాకపోయినా చివరికి మరణం జరిగిన తర్వాత అయినా మన ఆత్మ ఒంటరి అయి విలవిల్లాడవలసి ఉంటుంది. కాబట్టి మనుషులు విడిచిపెట్టారని బాధపడద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను నడిపిస్తాడు.
దేవుడు నీ చేయి పట్టుకుంటాడు, నిన్ను విడవను ఎడబాయనని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. జీవ కిరీటం ఏమిస్తాడట వాగ్దానం ఇక్కడ? నువ్వు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం, జీవాన్నే కిరీటంగా చేసి ఇస్తానన్న సంగములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగా. ఇంతవరకు మాట్లాడి నీ మాటలో నీకు చెవి ఉంటే నువ్వు విను, వింటే జయించువాడు, విన్నవాడికి రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడం. మనకి హాని దేని వల్ల అండి? ఈ శరీరమును మనం విడిచిపెట్టడం ద్వారా కాదు, శారీరకమైన మరణం కాదండి హాని, ఆత్మ మరణమే హాని. మొదటి మరణం అంటే ఇప్పుడు మనం చనిపోతున్నాం చూసారా, శారీరకంగా మనం చనిపోతున్నాం. ప్రతి మనుషుడు చనిపోవలసిందే. యేసు ప్రభువు వారు శరీరధారిగా వచ్చినాడు, ఆయన చనిపోయాడు మనందరి కోసం. మరణం అనేది అంటే శరీరమునకు మరణం అనేది అది మారదు, అది యూనివర్సల్గా సార్వత్రికంగా ఆ ప్రాసెస్ గుండా తప్పక వెళ్ళవలసిందే. దేర్ ఇస్ నో అదర్ వే. ప్రతి ఒక్కరం, ఎందుకంటే ఈ తుచ్చమైన నీచమైన ఈ అపవిత్రమైన ఉనికి పట్టు ఈ శరీరం సాతాను కార్యాలయం, సమస్తమైనటువంటి అపవిత్రతకి నిలయం, శరీర కార్యములను మరి పురికొల్పేటువంటి ఆ యొక్క చెడ్డ లక్షణములను కలిగి ఉన్నటువంటి ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాం. ఇది శూన్యంలోంచి వచ్చింది, దేవుడిచ్చిన దేవుళ్ళలోంచి వచ్చింది కాదు ఈ శరీరం, దేవుళ్ళలోంచి వచ్చింది జీవవాయువు, ఆత్మ. లోపల ఉన్న ఆత్మ, ఆంతర్య పురుషుడు దేవుడి నుండి వచ్చాడు. మట్టిలో నుంచి అనగా శూన్యంలో నుంచి కలిగిన మట్టిలోంచి వచ్చింది ఈ శరీరము. మన్న అయినది వెనకటి వల్లే మన్న అవ్వాలి, అది దేవుడు పెట్టిన శాసనం, అది తప్పక జరుగుతుంది. మనకి శరీర మరణం హాని కాదండి, రెండవ మరణం అంటున్నాడు. రెండవ మరణం అంటే నిత్య అగ్నిగుండము. యుగ యుగాలు తరతరాల అగ్నిగుండంలో మన ఆత్మ వేయబడుతుంది. అక్కడ చాలా భయంకరమైనటువంటి స్థితి, అపవాదికి బానిసలమై యుగ యుగాలు కాలుతూ ఉండాలి. పండ్లు పటపటా కొరుకుచు, భయంకరమైన చావు లేదు అక్కడేక. పరలోకంకు వెళ్ళిన వాళ్ళకి చావు లేదు, అగ్నిగుండంలో వెళ్ళిన వాళ్ళకి చావు లేదు. వాళ్ళ నిత్యానందం పొందుతారు, ఇక్కడ వీళ్ళు నిత్య మరణ వేదన అనిపిస్తారు. అనుక్షణం మరణ వేదన అత్యంత భయంకరమైనది. వివరించడానికి మనుషుల భాషలలో పదములు చాలవు. అటువంటి మరణం, రెండో మరణం ఆత్మీయమైన మరణం. యేసు ప్రభు నమ్మకపోవడం వల్ల, రక్షణ పొందకపోవడం వల్ల, పాపములను విమోచించబడకపోవడం వల్ల మన ఆత్మ చచ్చిన స్థితిలో నుంచి జీవింపజేయబడకపోవడం ద్వారా శరీర మరణం జరిగిన తరువాత నెక్స్ట్ ప్రియమైన వాళ్ళారా, రెండవది తీర్పు జరిగిన తర్వాత, దావల సింహాసనం తీర్పు జరిగిన తర్వాత జీవగ్రంథంలో పేరు రాయబడిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క నిత్యాగ్నిగుండంలో వేయబడతారు. అదే రెండవ మరణం. అది హానికరమైంది, మనం తప్పించుకోవాల్సింది దాన్ని. యేసు ప్రభుని మనం నమ్మేది ఏంటంటే ఆ రెండవ మరణం వల్ల మనకి ఏ హాని కలిగదానికి మనం నమ్మకంగా ఉండటం వల్ల రెండు బెనిఫిట్లు అండి, డబల్ ధమాకా. ఒకటి, నమ్మకంగా ఉండటం వల్ల జీవ కిరీటం పొందుతాం. రెండవది, నమ్మకంగా ఉండడం వల్ల రెండవ మరణం వల్ల హాని. ఈ రెండు చాలండి మన జీవితానికి. ఇక ఆయన నడిపించినట్టుగా ముందు సాగిపోదాం. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి దేవుని స్తుతిస్తూ మరి నెమరు వేసుకొని అలా ఉన్నామా లేదా? మొదటివాడు కడపటివాడు మృతుడై బ్రతికిన వాడు చెప్పిన సంగతులు, నీ దీనస్థితి, నీ ఇబ్బందులు నేను ఎరుగుదును. అయినను నువ్వు దేవుడే మనల్ని ధనవంతులని ఆయన సెలవిస్తున్నప్పుడు మనకి ఇంకా ఎందుకు ఈ లోకాశ? శ్రమలు వస్తాయని వివరంగా ప్రభు చెప్తున్నాడు. కానీ ఆ శ్రమలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ శ్రమల్లో ఆయన మనల్ని విడిపిస్తాడు. ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండమంటున్నాడు. జీవ కిరీటం ఇస్తాడు. రెండో మరణం వల్ల హాని మనకు ఉండదు. ఎంత గొప్ప కృప! దీన్ని మనం పోగొట్టుకోవద్దు. తల వంచుదా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఈ యొక్క స్మిర్నాలో ఉన్న సంఘముతో మాట్లాడిన మాటలన్నింటినీ మేము విన్నాం. మా హృదయంలో వాటిని పదిలపరుచుకుని నెమరు వేసుకుని ఆ ప్రకారం నడుచుకొని నీకు విధేయులమై మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మా ఎడల కటాక్షం అనుగ్రహించండి. కోపించుచునే మా పైన మీ వాత్సల్యమును చూపండి ప్రభు. నమ్మదగిన దేవా, మమ్మల్ని దాటిపోకయ్యా తండ్రి
ప్రభువా నీవు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువా మేము ధనవంతులమని నువ్వు సెలవిచ్చావు. ఆ మాట చాలు మాకు ఏ కొదువ లేదు, అన్నీ నువ్వు సమకూర్చుతావు. ఎట్టి శ్రమలోనైనా నువ్వు నడిపిస్తావు. భవిష్యత్తులో కూడా శ్రమ వస్తుందని చెప్తున్నావు, కష్టాలు వస్తాయని చెబుతున్నావు. కానీ వాటన్నిటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉండు. నిన్ను నడిపించేది నేను, మొదటి వాడను కడపటి వాడను మృతుడై మరలా బ్రతికిన వాడనైనా నేను నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు భయపడొద్దు. వాగ్దానం ఇస్తున్నావు, అభయం ఇస్తున్నావు. ఆ మాటలు నమ్ముటకు ఏ పరిస్థితిలోనైనా ప్రభువా మేము నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా తండ్రి, అపనమ్మకస్తులమై మీ ఉగ్రతకు గురి కాకుండా ప్రభువా నమ్ముటకు మాకు సహాయము దయచేయండి తండ్రి. అలాగే జీవ కిరీటమును పొందుటకు ప్రభువా రెండవ మరణం వల్ల ఏ హానియు పొందక నిత్యానందంలోకి మేము ప్రవేశించుటకును మమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సిద్ధపరచమని దేవా, వినే చెవి, గ్రహించే హృదయము ఈ మాటలు నెమరు వేసుకుని మమ్మల్ని మేము మార్చుకొనుటకును మాకు మీరు సహాయము దయచేయమని, విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.